వైఎస్ఆర్సీపీకి ఎగ్జిట్ పోల్స్ లో వచ్చిన ఫలితాల్లో కంటే కౌంటింగ్ రోజున మరింత మెరుగైన ఫలితాలు వస్తాయన్నారు పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి. కుటుంబాన్ని యూనిట్ గా చేసుకుని ఇంటి వద్దకే సేవలందించిన ప్రభావం పోలింగ్ జరిగిన రోజే కనిపించిందని, మహిళల ఓటింగ్ శాతం పెరగడం వైఎస్ఆర్సీపీకి అనుకూలించిందని ఆయన విశ్లేషించారు. ఇక మొదటి నుంచి ఎప్పుడూ పాజిటివ్ ఎజెండాతోనే ఉన్నామని, అలాగే 5 ఏళ్లలో మార్పును ప్రతిపక్షాలు ప్రజలు గమనించారన్నారు సజ్జల. ఎగ్జిట్ పోల్స్ లో వాటెవర్ వచ్చిన వాటికంటే కూడా చాలా బెటర్ గా మెరుగైన రిజల్ట్స్ వస్తాయి. ఓటింగ్ పర్సెంటేజ్ కూడా బాగా పెరుగుతుంది. 5 years లో ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఇంప్లిమెంట్ చేసిన ఒక ఫ్యామిలీని యూనిట్ గా తీసుకొని నేరుగా డోర్ స్టెప్ దగ్గరికి అన్ని అందజేయడం కానీ, దానివల్ల వాళ్ళ జీవన ప్రమాణాలు పెరగడం కానీ, మహిళలకు ముఖ్యంగా పెద్దపీట వేయడం, వీటన్నిటి ఇంపాక్ట్ అనేది ఖచ్చితంగా ఎలక్షన్స్ మీద ఉండి తీరుతుంది అనుకున్నాం. అది ఎలక్షన్ పోలింగ్ లో కనిపించింది. బట్ ట్రెండ్ అయితే నాకు తెలిసి ఎవరైతే సీరియస్ గా సర్వే చేసిన వాళ్ళ అన్నింటిలో కూడా ట్రెండ్ క్లియర్ గా కనపడుతోంది. ఏదైతే మేము ఎక్స్పెక్ట్ చేశామో అంటే ఉమెన్ ఓటింగ్ పర్సంటేజ్ ఎక్కువ ఉండడము, అందులో మాకు పాజిటివ్ ఉంది అనడం, ఇవన్నీ కూడా బాగా కనపడుతున్నాయి. మహిళకు ప్రధాన పాత్ర ఇచ్చి ఆమెకే అన్ని కట్టబెట్టడము, బెనిఫిట్స్ అన్ని దయచేసి చేరడము, వీటన్నిటి వల్ల ఆ ఓనర్షిప్ ఒక హక్కులాగా తను ఫ్యామిలీ గురించి కేర్ తీసుకోవడానికి అవసరమైన ఆర్థిక వెసులుబాటు బాగా వచ్చింది మహిళలకు. సో దానివల్ల స్థిరత్వం వచ్చింది, వాళ్ళ ఆత్మగౌరవం పెరిగింది. పిల్లల చదువులు అయితేమి, వైద్యం అయితేమి, కుటుంబంకు సంబంధించిన వ్యవహారాలు అయితేమి అన్నిటి చూసుకోగలిగారు. ఇంటి పట్టా వాళ్ళకే వచ్చింది. ఇవన్నీ వచ్చినప్పుడు సహజంగానే ఈయన జగన్మోహన్ రెడ్డి గారు ఉంటేనే ఇవి వస్తాయి అనే నమ్మకం కుదిరింది. కాబట్టి ఈ 5 years లో నేను తేడా చూపాను కాబట్టి వాళ్ళు ఎక్కువ చొరవ చూపారని అనిపిస్తుంది. వాళ్ళు వచ్చారంటే సహజంగా కుటుంబాలు కూడా మెజారిటీ వచ్చి ఉంటాయని అనుకుంటున్నాం. ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు అసాధ్యమైన హామీలు ఇచ్చారో 6 points ఏవో చెప్పిన తర్వాత వాళ్ళు 14లో ఎట్లా మోసం చేశారో చూడండి. ఇదే కూటమి అనేది గుర్తు చేశారు తప్ప ఏదో పంతానికి వీళ్ళని ఓడిస్తాం వాళ్ళని ఓడిస్తాం మేమన్నా. అది వాళ్ళన్నారు. బూతులు తిట్టడము, నోటికొచ్చినట్టు మాట్లాడడము, జగన్మోహన్ రెడ్డి అంతు చూస్తామనడము, మేము అధికారంలోకి వచ్చేసామని విర్రవీగడము, ఇలాంటివన్నీ అటువైపు క్యాంప్ చేశారు తప్ప అందుకోసం సొంతంగా పోటీ చేయలేని పరిస్థితిలో కూడా వాళ్ళు బింకాలు పలికినారు, బీరాలు పలికినారు. అన్ని శక్తులను ఏకం చేసుకుని వాళ్ళు వచ్చారు తప్ప మా పార్టీ గాని మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు గాని ఎప్పుడు పాజిటివ్ ఎజెండా తప్ప వాళ్ళ ద్వేషం, హేట్ ప్రచారం చేయడము, హేట్ స్పీచెస్ ఇవ్వడము ఎక్కడా జరగల. ఇంక్లూడింగ్ సర్టన్ క్యాస్ట్ ఎవరైతే శత్రువులాగా మా పార్టీని చూస్తున్న వాళ్ళైనా, ఆ సామాజిక వర్గాలైనా, వాళ్ళైనా ఒకటి ఖచ్చితంగా ఏం చెప్తున్నారు, ఎస్ ఈ 5 ఏళ్లలో తేడా అయితే వచ్చింది. నేరుగా డోర్ దగ్గరికి అన్ని వస్తున్నాయి. వాలంటీర్ సిస్టమ్ వచ్చినందువల్ల మాకు రిలీఫ్ వచ్చింది. పనులు చాలా ఫాస్ట్ అవుతున్నాయి. పైసా పిల్ఫరేజ్ వేస్టేజ్ ఇది కాకుండా లంచాలు లేకుండా నేరుగా వస్తున్నాయి. ఇందులో ఇవి కాదనగలడు, ఇవి జరుగుతున్నాయి. దాంతోపాటు విద్యారంగం డెవలప్ అయింది, వైద్య రంగం డెవలప్ అయింది, ఇవన్నీ ఉన్నాయి. దీని ఇంపాక్ట్ ఓటర్ మీద ఉండదు, ఇన్ఫ్లుయెన్స్ ఉండదు అని ఎవడని అనుకుంటే ఇంకా అంతకంటే భ్రమ ఏమీ ఉండదు. ఉండదనే పోయే ప్రయత్నం వాళ్ళు చేశారు. బట్ వాళ్లకు తెలుసు కాబట్టి విపరీతంగా దీని ఇన్ఫ్లుయెన్స్ ఉంది, ఈ ప్రభావం ఉంది, ఓట్లు గంపగుత్తగా వైఎస్ఆర్సీపీకి వచ్చేట్టు ఆయన గ్రహించారు. కాబట్టి చంద్రబాబు నాయుడు ఆ ఎక్స్టెంట్ కు పోయి ఒక పక్క పవన్ కళ్యాణ్తో, ఇంకో పక్క బీజేపీతో లాస్ట్ మినిట్ లో ఆపొత్తు, ఇంకో పక్క ఇండైరెక్ట్ గా కాంగ్రెస్ ను రంగంలోకి దించి మా ఓట్లు ఎన్నో కొన్ని చీలిస్తే వాళ్ళ కూటమికి బెనిఫిట్ అయ్యేట్టు చూడాలని ఇదే అదేని కాకుండా నానా గట్టిగా ఇచ్చినాడు, నానా రకాలుగా ప్రయత్నం చేశాడు.